మనుషులు కాదా ఈ దేశంలో? హిందువులు మనుషులు కాదా? హిందువులు మనుషులు కాదా? నేను అడుగుతున్నా, చెప్పండి. హిందువులు ట్యాక్సులు కడతలేరా? ఓల్డ్ సిటీ ట్యాక్స్ కడతలేరు. జిహెచ్ఎంసీ పరిధిలో శానిటేషన్ కావచ్చు, మిగతా అన్ని పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. అలాగే బోనాల పండుగ వచ్చిన సందర్భంలో ఒక పక్క ప్రజలందరూ కూడా బోనాలను సంబరంగా జరుపుకుంటున్న తరుణంలో తమకు సంబంధించిన అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, పెండింగ్ పనులపైన ఎవరు కూడా స్పందించకపోవడం పట్ల కూడా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ రోజు జరిగిన ప్రజావాణిలో కూడా తన ఆవేదన వ్యక్తం చేయడం. ప్రస్తుతం శ్రవణ్ గారు ఉన్నారు, వాటికి ప్రతి సార్ చెప్పండి, ఈ రోజు ప్రజావాణిలో మీ ఆవేదన చెప్పడం జరుగుతుంది, ఏం జరిగింది? ఆవేదన కాదు సార్, అల్టిమేటం. నేను అడుగుతున్నా, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, తెలంగాణలో, భాగ్యనగరంలో హిందువుల పట్ల ఎందుకు వ్యతిరేకత? ఈరోజు బోనాల పండుగ ఉంది, నెక్స్ట్ బతుకమ్మ పండుగ, వినాయక చవితి ఉంది. బోనాల పండుగ ముందు మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా ట్రాన్స్ఫర్లు చేస్తాడా? ఈ ట్రాన్స్ఫర్లు కూడా ఎట్లా చేసారు సార్? అడ్డగోలుగా ఇష్టానుసారంగా కొంతమందికి లబ్ధి చేకూరేటట్టు డబ్బులు ఇచ్చినోనికో పోస్టింగ్, డబ్బులు ఇవ్వనుకో పోస్టింగ్, ఇష్టానుసారంగా జరిగింది. ఎవడైనా పండుగ ముందు ట్రాన్స్ఫర్లు చేస్తే పనులు ఎట్లా జరుగుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరిలో సికింద్రాబాద్ తర్వాత పెద్ద బోనాలు జరుగుతుంది. పండుగ ముందు కమిషనర్ ట్రాన్స్ఫర్ చేస్తే కొత్తగా వచ్చిన కమిషనర్కి ఏ విధంగా తెలుస్తుంది? ఆమె అసలే నాన్ హిందూ, అసలు ఆమె సంస్కృతి సాంప్రదాయాలు కూడా తెలియవు. నేను పోయిన డీసీ ఆఫీస్ పోయిన, డీసీ కొత్త డీసీ లేదు, పాత డీసీ లేరు. జోనల్ కమిషనర్ గారి దగ్గర పోయిన, జోనల్ కమిషనర్ గారు లేరు. సరే, సికింద్రాబాద్ బోనాలు ఉన్నారు, ఇక్కడ కమిషనర్ గారు ఇచ్చినా లేరు. ఓఎస్డీ గారు ఫోన్ చేసినా ఎత్తలేదు, ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా చేసిన. ఏం చేయాలి మరి? అంటే పాత బస్సీలో ఎక్కడైతే ట్యాక్సులు కూడా కట్టని చోటు ఉందో, కొంతమంది ఒక సెక్టర్ వాళ్ళు కరెంటు బిల్లులో కూడా పోతుంటే ఇక్కడ ఒక వర్గం వారు దాడి చేసి కొడుతురు కదా, వాళ్ళకి కోట్లాది రూపాయల డబ్బులు వస్తాయి. ముఖ్యమంత్రి గారి అనుచరులు ఉన్న చోట కోట్లాది రూపాయల డబ్బులు వస్తాయి. కొత్త నగరంలో ఉన్నటువంటి హిందువులు ఏం పాపం చేసిర్రు? ఎందుకు బోనాల పండుగ శాంక్షన్స్ ఇవ్వరు? ఎందుకు బతుకమ్మకు శాంక్షన్స్ ఇవ్వరు? ఎందుకు వినాయక చవితికి శాంక్షన్స్ ఇవ్వరు? ఈ పండుగలకు బోనాలు పడతారు కదా, వినాయకుని తెస్తారు కదా, పార్ట్ హోల్స్ ఎందుకు చేయరు? ఏదో తూతూ మంత్రంగా ఉదోరో స్టార్ట్ చేసి జిహెచ్ఎంసీ ట్విట్టర్ అకౌంట్లో పెట్టేస్తే అయిపోతుందా? ఎందుకు పనులు చేయరు? బేబీ పాండ్ వినాయక చవితి నిమజ్జనానికి సంబంధించి ఎప్పటి నుంచో సంవత్సరం చెప్తుంటే సీజను ఇప్పుడు మొన్న అడిగితే ఇప్పుడు శాంక్షన్స్ ఇచ్చి అది ఇంకా ఎఫ్ఏలో కూడా పెట్టలేదు. దానికి కూడా కుదింపు జరపాలా, అటు ఇటు అమౌంట్ అడ్జస్ట్ చేయాలా? ఏం మీ జోబులకు వెళ్ళి ఇస్తున్నారా? మీ అయ్యా జాగిరి ఇస్తున్నారా? హిందువుల డబ్బు కాదా? హిందువుల మనోభావాలు మీకు పట్టవా? ఈ దేశంలో మెజారిటీ హిందువులు ఈ భాగ్యనగరంలో డబ్బులు మీకు కడతలేరా? హిందువుల కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఒక అధికారులుగా, హిందూ అధికారులుగా అభివృద్ధి హిందువుల జన్మ హక్కు కాదా? ఎందుకు చేయరు మరి? మరోవైపు హైడ్రాని తీసుకొచ్చిర్రు, ఆ కూలగొట్టే పని పెట్టి హైడ్రా అనగానే హై డ్రామా, గుండె గుబేలం అంటుంది, హార్ట్ అటాక్లు వస్తున్నాయి జనాలకు. వాళ్ళకి తీసుకుపోయి నాలా పనులు, రోడ్డు పైన పనులు, ఇట్లా రోడ్డు పైన ఎక్కడైనా స్టాగ్నెంట్ వాటర్ ఉంటే ఇంతకుముందు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ పెట్టుకొని వాళ్ళతో క్లీన్ చేసేవాళ్ళం. 4-5 లేబర్, ఏఈ గారి కింద ఉన్నారు ప్రతి డివిజన్లో. లేబర్ లేరు, ఏఈల చేతులు ఇరిగిపోయినాయి, కాళ్ళు చేతులు ఇరిగిపోయినట్టని. ఏదున్నా హైడ్రా వాడు పట్టించుకోడు ఈ 4 పనులు. వాడు ఎంతసేపు పేదోళ్ళ ఇళ్ళ మీద వాడి టార్గెట్. ఆఫీసర్ రంగనాథ్ గారు ఆఫీసుల్లో కూర్చొని కూడా లేరని చెప్పిస్తాడు. ఓవైసీ కాళ్ళు కూర్చొని చేత కాలేదు మీకు, కానీ పేదోళ్ళు ఇల్లు కూర్చే మాత్రం చేతనవుతుంది. సరే, అది వేరే సబ్జెక్టు. కనీసం ఇప్పుడు ఈఆర్టీ మీ చేతుల్లో అసలు ఎవరిని సంతోషపరచడం కోసం జిహెచ్ఎంసీ అధికారాలన్నీ హైడ్రా కట్టబెడుతున్నారు? జిహెచ్ఎంసీని నిర్వీర్యం చేయాలనా? జిహెచ్ఎంసీలో అధికారుల పాలన పెట్టడానికి కోసమేనా హైడ్రాని ముందుకు తీసుకొచ్చి హైడ్రా నడిపిస్తున్నారు? అంటే కార్పొరేటర్ల యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడం కోసము, ప్రతిపక్ష పార్టీల యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడం కోసము హైడ్రాని తెర మీద తీసుకొచ్చి అన్ని అధికారులను వాళ్ళకే కట్టబెట్టి, అందుకే హైడ్రా యొక్క ఆత్మీయ బంధం, జిహెచ్ఎంసీ ఆత్మీయ బంధానికి కొబ్బరికాయ కొట్టిన, అరటిపండ్ల ప్రసాదం పెట్టిన, పూలమాల కూడా తిద్దామనుకున్నా, డబ్బులు లేకుండా నా దగ్గర, పెద్ద బడ్జెట్ లేదు నా దగ్గర కాబట్టి పూలమాల తేలేకపోయినా. కానీ ఈసారి పూలమాల తెస్తా, ఇంకా మా సార్ స్పాన్సర్ చేస్తాడు, యజ్ఞం కూడా చేస్తా ఇక్కడనే మీ బుద్ధి మారాలని చెప్పి మా బ్రాహ్మణులందరినీ పట్టుకోవచ్చు, 100 మందిని ఇక్కడే యజ్ఞం కూడా చేస్తా. హైడ్రాయ నమః, ఓం కమిషనరాయ నమః, సర్వనాశనమాయ నమః. భాగ్యనగరం ఇదిగోండి, ఇలాంటి సార్ ప్రసాద్. సర్వనాశనమాయ నమః చెప్పండి. భాగ్యనగరం సంగ్రహకపోయిందా నమః, తినండి మరి ప్రసాదం. చాలా చోట్ల కూడా అంటే గత కొద్ది సంవత్సరాలుగా ఏఈలు కావచ్చు, డిఈలు కావచ్చు, హైదరాబాద్లో పనిచేస్తున్న వారికి
నాలాలు కావచ్చు ఎక్కడ పొంగేస్తాయి అని చెప్పేసి తెలుసు. కానీ ఇప్పుడు హైడ్రాకి ఇస్తే ఓన్లీ నాలా చూస్తారు తప్ప ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, స్టాగ్నేట్ ఎక్కడ అవుతుంది అని తెలియదు కదా. మరి ఇట్లాంటి సందర్భాల్లో ఆ పరిస్థితికి హైడ్రా సక్సెస్ అవుతుందా? టోటల్ డిజాస్టర్ అంటున్నాను నేను. ఎందుకంటే మీరు అన్నట్టుగా కోఆర్డినేషన్ లేదు, జిహెచ్ఎంసీకి హైడ్రా కోఆర్డినేషన్ లేదు. అసలు ఒక బస్తీలోకి వెళ్ళి ఒక నాల వస్తుంది, అది అనేక బస్తీల నుంచి వస్తుంది. ఒక దగ్గర పూడిక దిత్తే చేయాల్సి వస్తుంది, ఒక ఇన్లెట్ అవుట్లెట్ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఒక దగ్గర రోడ్డు పైన పొంగుతుంటే దానికి క్యాచ్ పిట్ కట్టాల్సి వస్తుంది. నేను క్యాచ్ పిట్ కట్టను, ఇన్లెట్ చేయను, కానీ నాలా పూడిక తీయను, కానీ నాలా మాత్రం స్లాబ్ మాత్రం పల్లకూడదు అంటే అవుతుందా? ఇట్లా కాదు కదా. ఎండ్ టు ఎండ్ సర్వీస్ సొల్యూషన్స్ ఉండాలి కదా. ఇప్పుడు మీకు అన్నం మొత్తం పెట్టి కూర పచ్చడి వేయకుండా పెరుగు వేయకుండా తినరా బాబు అంటే ఉత్తన్నం తింటావా? అదే సుత్తి వీరభద్రరావు మనం చెప్పినాం కదా, కోడిని కట్టేసి దాన్ని చూసి ఉత్తన్నం తిన్నట్టు ఇప్పుడు ఇలా పని కూడా అట్లనే ఉంది. నిజంగానే హైడ్రా చేసే పని కూడా అట్లనే ఉంది. హైడ్రాకి అసలు హైడ్రాని ఈ పిక్చర్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. డిజాస్టర్ రెస్పాన్స్ ఈజ్ నాట్ ద కప్ ఆఫ్ టీ ఆఫ్ హైడ్రా. నేనేమంటున్నా, మీరు అసెట్ ప్రొటెక్షన్ చేస్తున్నారు కదా, ఆ సబ్జెక్ట్లో ఉండండి. ఇక్కడ అసలు పట్టించుకునే దిక్కు మొక్కు లేదు. ఇక్కడ చాలా డిజాస్టర్స్ జరుగుతున్నాయి, చెట్లు పడుతున్నాయి, అనేక రకాల ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళ రెస్పాన్స్ ప్రాపర్గా లేదు. వాళ్ళు నేను 15 రోజులు అయింది అక్కడ క్యాచ్ పిట్ల కోసం చెప్పి, వాళ్ళకి అట్టలేదు. చివరికి పాటోలు రిపేర్స్ వాళ్ళతోనే చేయించాల్సిన పరిస్థితి. ఆ ఎక్స్ట్రా లేబర్ లేరు. ఎప్పుడు ఏడుపుకమే పెట్టుకుంటారు. ఆయన సార్ లేడు సార్ అంటాడు. ఏం చేస్తారు ఆయన మాత్రం? ఆయన ఏమంటే అధికారులు తీసుకొచ్చి కింది స్థాయి అధికారుల మీద పెట్టి నువ్వేం చేస్తావు వచ్చాయంటే వాళ్ళు ఏం చేస్తారు? ఒత్తిడికి లోనవుతారు. వాళ్ళు ఏమన్నా రేపు పొద్దున చేసుకుంటే ఎట్లా? వాళ్ళు కూడా మనుషులే కదా. కాబట్టి ఇది టోటల్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్, మీరు కాన్లనే కాదు భాగ్యనగర్ వాసులను కూడా సంతృప్తి పరచాల్సిన బాధ్యత మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులకు ఉన్నారు. సార్, మీకు రాజకీయ పునరుజ్జీవితం ఇచ్చింది మల్కాజ్గిరి పార్లమెంట్, భాగ్యనగర్ బిడ్డలే. మీరు దయచేసి ఎందుకు మీకు కక్ష, ఎందుకు హిందువులంటే కోపం, ఎందుకు హిందూ పండుగలకు శాంక్షన్స్ ఉండవు? మేము ట్యాక్సులు కడతలేమా? మా బోనాలకి మీరు ఏర్పాట్లు చేయరా? మీరు అక్కడ ఎంఐఎం వాళ్ళ పండుగలకి కోట్లాది రూపాయల శాంక్షన్స్ ఇస్తున్నారు కదా ఓల్డ్ సిటీలో. మా పండుగలకు మీరు శాంక్షన్స్ ఇవ్వడానికి, ఈ పాట్ హోల్స్ని పూడ్చడానికి, ఏర్పాట్లు చేయడానికి ఎందుకు మీకు చేతులు రావట్లేదు? ఎందుకు శాంక్షన్స్ ఇవ్వలేరు? కేవలం ఒక వర్గాన్ని సంతృప్తి పరచడం కోసమైనా? మేము ఓట్లేయలేదా మీకు? మేము ట్యాక్సులు కడతలేమా? ఇప్పుడు రాష్ట్ర పండుగ అన్నారు, చెక్కులు పంపిణీ చేసినాం, ఇవన్నిటికీ కూడా బడ్జెట్ ఇచ్చినాం. మీకు సంబంధించి చూసుకుంటే మల్కాజ్గిరికి సంబంధించి ఆఫీసర్ను చేంజ్ చేశారు. మరి రేపు ఎట్లా మీరు దీని ఫ్యూచర్ అంటే బోనాల పండుగ సమీపిస్తున్నట్టే వారం రోజులు లేదు, ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధంగా పోరాటం? నేను డిమాండ్ చేసిన ఈ డీసీల ట్రాన్స్ఫర్ కూడా పూర్తిగా అక్రమాలతో నిండుకుని ఉంది. నేను డిమాండ్ చేసిన పండగ వరకు డీసీ ట్రాన్స్ఫర్లు ఆపాల వెంటనే. అసలు పూర్తిగా రద్దు చేస్తే ఇంకా మంచిది. ట్రాన్స్పరెంట్గా పర్ఫార్మెన్స్ బేస్డ్గా చేయాల్సిన అవసరం ఉంది. డబ్బుల బేస్డ్ కాదు, పర్ఫార్మెన్స్ బేస్డ్గా అధికారుల ట్రాన్స్ఫర్ జరగాల్సిన అవసరం ఉంది. డబ్బులు ఉన్నోనికి పెద్ద సర్కిల్, డబ్బులు లేనోనికి చిన్న సర్కిల్ అన్న ప్రతిదం ఉండకూడదు. ఓకే, కాబట్టి పర్ఫార్మెన్స్ డీసీల ట్రాన్స్ఫర్ తక్షణమే ఆపాలి. పండగ వరకనే మినిమం ఆపాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఊరుకో. అడిషనల్ లేబర్ ఇస్తా అన్నారు, ఇప్పుడు నాకు మా మీడియాలకు ఇస్తా అన్నారు, మాకు కావాల్సిన శాంక్షన్స్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఇచ్చిన మాట తప్పితే నెక్స్ట్ వారం ఇక్కడికి వచ్చి ఇలా పూలదండేస్తా, ఇక్కడ యజ్ఞం చేస్తా. అప్పుడు భాగ్యనగరంలో ఉన్నటువంటి కట్టర్ హిందువుల విశ్వరూపాన్ని జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి చూపిస్తాం 100%. సో మొత్తంగా బోనాల పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కూడా తమకు సంబంధించిన డీసీని ట్రాన్స్ఫర్ చేయడం, అలాగే తమకు ఇప్పటివరకు బోనాల పండుగకి సంబంధించి చెక్కులు అవన్నీ కూడా ఇస్తామన్నప్పటికీ కూడా ఏది కూడా అన్ని పెండింగ్లో ఉన్నాయి. పాటుకోల్స్ కావచ్చు, ఏర్పాట్లన్నిటి కూడా చేయలేకపోవడం, అలాగే డీసీ ట్రాన్స్ఫర్ కావడం వల్ల కూడా మల్కాజ్గిరిలో అన్ని పనులు కూడా యథావిధిగా ఉండడం జరిగిందని ఇట్లనే కొనసాగుతూ మాత్రం ఇప్పటికే మేము అల్టిమేటం ఇచ్చామని చెప్తున్నాము. అలాగే అనుకున్న సమయంలో కూడా జరపకపోతే మాత్రం తమ ప్రతాపం మీద చూపిస్తామని కూడా శ్రవణ్ గారు చెప్పడం జరిగింది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్.